పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ ఆమె ఏమాత్రం అధైర్యపడలేదు. వైకల్యాన్ని జయించి బాగా చదువుకుంది. కష్టపడి ప్రభుత్వ కొలువు సాధించింది. నీటిపారుదల శాఖలో ఉద్యోగం కూడా చేస్తోంది. తన మాదిరిగానే అంధుడైన ఓ యువకుడిని పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేస్తోంది. అయితే వారి ప్రాంతానికే చెందిన దూరపు బంధువును కలుసుకునేందుకు ఆ మహిళ లాడ్జ్కు వెళ్ళింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి రాలేదు. ఇంతకీ ఆ అంధురాలైన మహిళ లాడ్జ్కు ఎందుకెళ్ళింది? అసలు అక్కడ ఏం జరిగింది? ఆమెతో పాటు లాడ్జి గదిలోకి వెళ్ళిన వ్యక్తి ఏమయ్యాడు? ఒంగోలు నగరంలో నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతం దూర ప్రాంతాల నుంచి వచ్చిపోయే వారితో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అలాంటి రద్దీ ప్రాంతంలోనే ఓ లాడ్జిలో అంధురాలు హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. హత్య జరిగి 24 గంటలైనా కనీసం లాడ్జ్ యాజమాన్యానికి కూడా ఆ విషయం తెలియకపోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. కనిపించకుండా పోయిన మహిళను వెతుక్కుంటూ సాంకేతిక ఆధారాలతో లాడ్జికు వచ్చిన పోలీసులకు ఆమె శవంగా మారడం చూసి షాక్ తిన్నారు. అసలు ఆ మహిళ లాడ్జికి ఎందుకు వచ్చింది? ఆమెతో పాటు ఎవరు లాడ్జిలో ఉన్నారు? అంధురాలని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇంత కీలక రద్దీ ప్రాంతంలో మహిళను హత్య చేసి ఎవరికీ తెలియకుండా తాపీగా హంతకుడు ఎలా తప్పించుకున్నాడు? ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం వి బైలు గ్రామానికి చెందిన బొల్లేటిపల్లి ఆదిలక్ష్మి పుట్టుకతో అంధురాలు అయినప్పటికీ కష్టపడి చదివి అందుల కోటాలో నీటిపారుదల శాఖలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. వరప్రసాద్ అనే అంధుడిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఉన్నట్టుండి ఆమె కనిపించడం లేదని భర్త వరప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె చివరిసారిగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జికి వెళ్లిందని తెలుసుకున్న పోలీసులు అక్కడ విచారణ జరిపారు. ఆమె తీసుకున్న హోటల్ రూమ్ కు వెళ్లి చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమెను గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించి భర్త బంధువులకు సమాచారం ఇచ్చారు. అన్యాయంగా అమ్మాయి సభ్యులందుకు ఆ నిందితుడిని వెంటనే శిక్షించాలి. చెన్నైలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న చింతలపూడి వెంకటరమణ అనే యువకుడితో ఆదిలక్ష్మికి ముందు నుంచే పరిచయముంది. ఒకే ప్రాంతంతో పాటు సమీప బంధుత్వం కూడా ఉండటంతో అప్పుడప్పుడు అతన్ని కలిసి మాట్లాడటానికే ఆమె ఒంగోలుకు లాడ్జికి వస్తుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆ క్రమంలోనే లాడ్జికు వచ్చిన ఆదిలక్ష్మికి వెంకటరమణకు మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. కోపంతో వెంకటరమణ ఆమెను హత్య చేసి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఆమె మిస్ అయింది అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ మనకి ఇవ్వడం. ఆ మిస్సింగ్ కంప్లైంట్ మీద మన ఆఫీసర్స్ అంతా కూడా టెక్నికల్ అనాలిసిస్ అంతా చేసి ట్రేస్ చేసి వాళ్ళు ఈ లాడ్జికి వచ్చినట్టు తెలిసి మనం ఈ లాడ్జిలో వచ్చి చూసిన మీద తను శవమై ఉంది. ఆమె గొంతుకి ఒక పదునైన వెపన్ తోటి గొంతు కోసి చంపినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. వెంకటరమణ అనే వ్యక్తితోటి ఇవి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో ఆ వ్యక్తిని ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తామో అతని కోసం ఒక 3 బృందాలు వర్క్ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా అతను పట్టుకొని ఈ మర్డర్కి గల మోటివ్ కారణము ఏ పరిస్థితుల్లో జరిగిందనేది చూసి వారికి తగిన శిక్ష పడే విధంగా మన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తాం. వెంకటరమణ వద్ద ఆదిలక్ష్మి కొంత నగదు తీసుకున్నట్లు సమాచారం. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని వెంకటరమణ కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. లాడ్జిలోనూ ఆ డబ్బుల గురించే చర్చ వచ్చి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా భర్త బిడ్డను వదిలేసి వస్తే తాము పెళ్లి చేసుకుందామని వెంకటరమణ ఆదిలక్ష్మిని ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. ఈ కారణాలతోనే వెంకటరమణ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నమ్మకంగా లాడ్జికి పిలిచి దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదిలక్ష్మి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలక్ష్మి అనే అమ్మాయిని వెంకటరమణ అనే అతను చాలా దారుణంగా ఆమెని గొంతు కోసి శ్రీరామ్ లాడ్జికి తీసుకెళ్లి హత్య చేయడం అనేది చాలా దారుణమైన విషయం. మరి ఒక అంధురాలిపైన జరిగినటువంటి ఈ దారుణ మారణకాండని పోలీసులు కానీ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా
కఠినంగా శిక్షించి ఇలాంటి దుశ్చర్యలు కానీ, ఇలాంటి మారణకాండాలు కానీ, ఇలాంటి పరిస్థితులు మరెవ్వరికీ జరగకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గుణపాఠం చెప్పాలని నేను ఇక్కడ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఆదిలక్ష్మిని హత్య చేసిన అనంతరం వెంకటరమణ నేరుగా స్కూటీపై స్వగ్రామానికి వెళ్లాడు. తనకు కొంత డబ్బు కావాలని కుటుంబీకులను కోరగా వాళ్లు తమ వద్ద అంత సొమ్ము లేదని చెప్పారు. దీంతో అతడు స్కూటీ, బ్యాగ్, సెల్ ఫోన్ తో పాటు చెప్పులు కూడా ఇంటి వద్దే వదిలేసి పరారయ్యాడు. నిందితుడి ఇంటికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉండటంతో అక్కడ ఏమైనా తలదాచుకుంటున్నాడేమోనని పోలీసులు డ్రోన్లతో వెతికించినా ఫలితం కనిపించలేదు. వెంకటరమణను పట్టుకుంటే గాని ఈ హత్య కేసు చిక్కుముడి వీడేట్లు లేదు.